భారతదేశ చరిత్రలో మొదటిసారిగా కులగణన చేపట్టామని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకు పరిపూర్ణంగా సర్వే చేసి ఎవరు ఎంత సంఖ్యలో ఉన్నారో తేల్చామని చెప్పారు. వాస్తవాలు తెలియక బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని, బీసీ సంఘాలను తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. సూర్యాపేటలో కులగణన జరిగిన తీరుపై బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఈ సభకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్తున్నామని అన్నారు. ఏర్పాటు చేసుకోవడం, దాని విషయంలో కూడా సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. సమావేశంలో మెజారిటీ మంత్రులు, చాలా మంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వారి అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది. పార్టీ నిర్మాణం, ప్రభుత్వం తీసుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లడంలో తీసుకోవాల్సిన కార్యాచరణ కూడా పరిపూర్ణంగా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. దాదాపు 5.5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో చాలా మంది శాసనసభ్యులు వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పడం జరిగింది. మనకున్న అప్పులు, మనం చేస్తున్న సంక్షేమం, మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఏ రకంగా బడ్జెట్ రూపకల్పన చేస్తూ ఉన్నామో, ఏ రకంగా వాటిని ఖర్చు పెడతా ఉన్నామో వాటిని కూడా చాలా వివరంగా వారు వివరించడం జరిగింది. దాంతోపాటు కులగణన చేసిన తీరు, వర్గీకరణ చేసిన తీరుతెన్నులన్నీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పడం జరిగింది. పరిపూర్ణంగా మా శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి కులగణన చేసిన తీరుతెన్నులు, వర్గీకరణ చేసిన తీరుతెన్నులు, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అన్ని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరంగా వివరించడం జరిగింది. తద్వారా వారు ప్రజల్లోకి వెళ్ళి ఈ వాస్తవాలను చెప్పి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు నోరు మూయించే విధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో ప్రజల్లో మెప్పు పొందే విధంగా 2 కార్యక్రమాలు, కులగణన, వర్గీకరణ చేసినటువంటి 2-3 రోజుల్లో